హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళినప్పటి వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇది వచ్చేసి శ్రీశైలం స్టార్ట్ అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఉంటుంది కదా, అది స్టార్ట్ అయ్యాక ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్. బట్ ఎనిమల్స్ ఏం కనబడలేదు. నేను అట్లా అనుకుంటూ ఉంటే ఒక్క నెమలి ఒక్కటి కనిపించింది అన్నమాట. ఆ పికాక్ కూడా జస్ట్ నార్మల్గా ఉంది, అంటే ఇట్లా పింఛం విప్పి అట్లా ఏం లేదు, జస్ట్ అట్లా కనబడింది. అప్పుడు మనం వీడియో క్యాప్చర్ చేయలేకపోయామన్నమాట. అండ్ కొన్ని వీడియో క్లిప్స్ ఆల్రెడీ మిస్ కూడా అయిపోయాయి, అంత లేట్గా పెడుతున్నాను అన్నమాట వీడియో. ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్టే. మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వక ముందు ఉంటుంది ఫారెస్ట్ కంప్లీట్గా. నెక్స్ట్ మనకి సాక్షి గణపతి అని వస్తుంది ఒక టెంపుల్. ఆ టెంపుల్కి రీచ్ అయిన తర్వాత కంపల్సరీ శ్రీశైలం వెళ్ళే వాళ్ళు సాక్షి గణపతి దగ్గర ఆగాలట, ఆగి దర్శనం చేసుకొని వెళ్ళాలట. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చామనేసి సాక్షి గణపతి దగ్గర సాక్ష్యం అన్నమాట. సో మనం వెళ్ళామని దేవుడికి సాక్ష్యం ఇస్తున్నట్టు అని అర్థమట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆవులు ఇంకా చాలానే కనిపించాయి. బట్ ఎడ్లు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా, అంత బాగుంది. కానీ మనం 7-seater కార్లో బ్యాక్ సైడ్ కూర్చున్నాము, సో వీడియో తీయడానికి అంత పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ టైం ఏదైనా టెంపుల్స్ సైడ్కి వెళ్తే ఫ్రంట్ సీట్లో కూర్చొని వీడియో తీయాలనేసి క్లారిటీ వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. మరీ భయం అవ్వలేదు, అట్లానే భయం లేకుండా కూడా లేదు. ఎందుకంటే ఘాట్ రోడ్ అన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. బట్ ఓకే, సేఫ్గానే వెళ్ళాం, సేఫ్గానే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఘాట్ రోడ్ దగ్గర ఓన్లీ ఇట్లా తిరిగినప్పుడే కొంచెం ఎక్కువ భయం వేస్తుంది, మిగిలిన టైమ్స్లో ఏం భయం అవ్వట్లే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి శ్రీశైలంలో కూడా ప్రతి ఒక్కటి బాగుంది. అంటే ఇట్లా అంత ఆగమాగం అవ్వడం అట్లా ఏం లేదన్నమాట. దీని గురించి టెన్షన్, దాని గురించి టెన్షన్ ఏం లేదు. జస్ట్ మనం వెళ్ళినామా, దర్శనం చేసుకున్నామా. టెంపుల్లో కూడా అంత హడావిడిగా ఏం లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్. ఇది వచ్చేసి డ్యామ్ గేట్స్ జస్ట్ ఒక్కటే ఓపెన్ చేశారు మేము వెళ్తుంటే. సో ఇది పైనుంచి చూసామన్నమాట. ఇక చూసిన తర్వాత దగ్గర కంపల్సరీ అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా వెహికల్స్, అక్కడ ఆగాల్సిందే అని ఫిక్స్ అయ్యేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామనేసి కిందికి వెళ్ళిపోయామన్నమాట. కిందికి వెళ్ళిపోయిన తర్వాత దగ్గర నుంచి చూస్తుంటే అయితే అచ్చం పాలలాగా కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా కూడా అట్లా పడిపోవడం నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరికీ అంటే నాగార్జునసాగర్ డ్యామ్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ ఆల్మోస్ట్ అందరూ చూసేసారనమాట. నేను ఒక్కదాన్ని ఇలా డ్యామ్ నుంచి వాటర్ జస్ట్ అంటే రెయిన్ సీజన్లో వెళ్ళకపోవడం వల్ల నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అండ్ మనం అటు నుంచి క్రాస్ చేసేసి మళ్ళీ ఇటు కూడా ఘాట్ రోడ్ ఉంటుంది కదా, ఇటు వచ్చేసామన్నమాట. అది అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సత్రాలు దొరుకుతాయి. అక్కడ నాకు ఇది ఒక్కటి నచ్చలేదు. జస్ట్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ సత్రాలు అనేసి సపరేట్గా ఉన్నాయి, అది ఒక్కటి కొంచెం బాగా అనిపించలేదు అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ గంగలో స్నానం చేయడం కోసం అనేసి చాలా స్టెప్స్ ఉంటాయి. మేము రోప్ వేలో వెళ్దాం అనుకున్నాం, బట్ స్టెప్స్ దిగుదామని మళ్ళీ అనుకుని సడన్గా డిసైడ్ అయిపోయి స్టెప్స్ దిగిన తర్వాత చుక్కలు కనిపించినాయి అన్నమాట. సో నది స్నానం చేసుకొని మళ్ళీ రోప్ వేలో పైకి వెళ్ళిపోయామన్నమాట. కిందికి వెళ్ళడానికి మాత్రం 80 రూపీస్ ఈచ్ వన్ తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కానీ ఓన్లీ కింది నుంచి పైకి వెళ్ళడానికి మాత్రం 60 రూపీసే. ఇది మరీ దారుణం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్లో వీడియో తీయనియరు కదా, సో మొబైల్స్ అక్కడ పెట్టేసి వెళ్ళేసామన్నమాట. షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మేమున్న వెల్మాస్ సత్రం అన్నమాట. సత్రం అంటే ఏం ఫ్రీ కాదు, మనీతోనే. రూమ్స్ ఏసీ ఆర్ నాన్ ఏసీ మన ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టట్లేదు, బట్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ పెడుతున్నారు. రైస్ అన్లిమిటెడ్ ప్లస్ 2 కర్రీస్, సాంబారు, ఒక చట్నీ అండ్ మన మజ్జిగ. ఫుడ్ అయితే ఓకే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయామన్నమాట. ఎక్కడ అంటే ఇది మన పాలధార పంచదార ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. అంతకుముందు మనం ఒక టెంపుల్కి వెళ్ళాము, అక్కడ మంకీ వాటర్ తాగింది కదా, అదే కొబ్బరికాయ కొట్టి ఆడ పెడితే వాటర్ తాగిందన్నమాట కోతి వచ్చేసి. అదొక టెంపుల్ శివుడిది. అది చూసుకున్న తర్వాత మళ్ళీ పాలధార పంచదారకి స్టెప్స్ దిగేసి వెళ్ళాము. ఇక్కడ అన్నీ మనకి ఏమంటారు, ఊది కాదు,
సాంబ్రాణి, ఇంకా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి ఏవో ఆకులు అలాంటివన్నీ ఉన్నాయి కూడా. అవన్నీ కొంచెం మేము షాపింగ్ ఇక్కడ కూడా చేసామన్నమాట. చిన్న చిన్న థింగ్స్, సాంబ్రాణి అలాంటివి తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాము. ఇప్ప పువ్వు కూడా దొరికింది, బట్ నాకు టేస్ట్ ఫస్ట్ టైం కదా, టేస్ట్ నచ్చలేదు. అండ్ సో పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి నందిని కదిపి, నంది కొమ్ముల నుంచి మీదికి ఇట్లా చూస్తే మనకి దేవుడి గోపురం కనిపించాలట. ఏమో మరి నాకైతే రియల్గా చెప్పాలంటే ఏం కనిపించలేదు, బట్ అందరూ కనిపిస్తుంది అన్నారు కానీ నాకు ఎందుకు అనిపించలేదు. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 గేట్స్ ఓపెన్ చేశారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ మేము అక్కడే ఆగిపోయాం. చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది వెళ్ళేటప్పటికన్నా వచ్చేటప్పుడు. ఇంకా ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, టెంపుల్కి వెళ్తే టైం వేస్ట్ చేయకూడదు అనేసి ఫాస్ట్గా వెళ్ళేసాం. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి దిండి రిజర్వాయర్ అని ఉండే, అక్కడ కొంచెం ఆగి అది కూడా చూసేసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి, రిజర్వాయర్ దగ్గర కూడా చాలా టైం స్పెండ్ చేసాము. అక్కడ ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే మేము నాన్ వెజ్ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం కదా, మళ్ళీ టెంపుల్కి వెళ్ళేది ఉందని తీసుకోలేదన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై.